స్టైల్ యాస్టిస్గా ఉండాలి అంటే ఫ్రంట్ హెయిర్ స్టైల్స్ కూడా మీరు యూజ్ చేయాలనుకుంటే హెయిర్ మొత్తం అప్లై చేయండి, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. పెడల్ కోమ్తో అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి కోమ్స్తో అయినా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్గా కోమ్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది, లేదంటే హ్యాండ్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు. మూజ్ అప్లై చేసి బ్లో డ్రై చేయొచ్చు మేడం. బ్లో డ్రై కర్ల్స్ అడుగుతారు చూసారా, బ్లో డ్రైలో కర్ల్స్ స్ట్రైట్ కాకుండా కర్ల్స్ వాళ్ళకి మూజ్ అప్లై చేయాలి. బ్లో డ్రైలో స్ట్రైట్ అడుగుతారు కొంతమంది, స్ట్రైట్గా ఉండాలి, నీట్గా ఉండాలి, స్ట్రైట్నింగ్ లాగా. కాకపోతే స్ట్రైట్నింగ్ ఏంటి, మనకి కొంచెం బాగా స్ట్రైట్ అయినట్లు లుక్ వస్తుంది, వాల్యూమ్ తగ్గిపోతుంది. అదే బ్లో డ్రై చేస్తే న్యాచురల్గా ఉంటుంది, వాల్యూమ్ పెరుగుతుంది, స్ట్రైట్ అంటే స్ట్రైట్ అవుతుంది, కర్ల్స్ అంటే కర్ల్స్ చేసుకోవచ్చు. అది సో ఎక్కువ బ్లో డ్రై అడుగుతారు మనకి. అలాంటప్పుడు కర్ల్స్ కావాలంటే మూజ్ అప్లై చేయండి, స్ట్రైట్ కావాలంటే సిరమ్స్, హెయిర్ సిరమ్స్ ఐడియా ఉందని, హెయిర్ సిరమ్స్ అప్లై చేసుకోవాలి స్ట్రైట్నింగ్ పర్పస్. కానీ బిఫోర్ హెయిర్ స్టైల్స్ సిరమ్స్ అప్లై చేయొద్దు. ఇంకొకటి, మీకు వీలైతే క్లయింట్ కండిషనర్స్ కూడా పెట్టొద్దని చెప్పాలి బ్రైడల్ హెయిర్ స్టైల్స్లో. ఎందుకంటే కండిషనర్స్ పెడితే సిరం కల్స్ రావు, ఎక్కువ హోల్డింగ్ అనేది ఉండదు అనమాట. సీరం పెడితే ఇట్లా కొంచెం మనకి షైనీ లుక్ వస్తుంది, కానీ హోల్డింగ్ ఉండదు. ఇది బ్లో డ్రైకి మాత్రమే యూజ్ చేయాలి. ఉన్నాయి కదా షైన్ రావడానికి, బ్లో డ్రైస్ మాత్రమే చేయాలి, బ్లో డ్రై స్ట్రైట్నింగ్ వాటికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. అది ఎట్లా ఇట్లా ఫాలింగ్ ఉండడానికి మాత్రం. ఇప్పుడు బ్లో డ్రైలో కల్స్ అడిగితే సిరం పెట్టి కల్స్ రావాలంటే రావు. ఇది సిరం ఇలాంటివి ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. స్ట్రీక్స్, మ్యాట్రిక్స్, లారియల్ అన్నిట్లో దొరుకుతాయి సిరమ్స్, గ్లాసీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవి ప్రొడక్ట్స్. టవల్ డ్యాంప్ డ్రై చేసిన తర్వాత సీరం పెట్టేసి 20% పెట్టి మీద పెట్టాలి. సిరం ఎప్పుడైనా కూడా 20% పెట్టాలి.